అంబేద్కర్ ఏమన్నాడు? వీళ్ళు ఇందులో ఏమంటున్నారు? నేను ఎందుకయ్యా ఊరు వెలుపల ఉన్నాను అంటే, నువ్వేంటో నీ కర్మ, గత జన్మలో చేసుకున్న నీ కర్మ, గత జన్మ పాపం రా నువ్వు. ఇప్పుడు బ్రాహ్మణుని సేవించుకో, వచ్చే జన్మలో కొంచెం కింద నుంచి మొదలు పెడదు, కానీ డైరెక్ట్ బ్రాహ్మణ అవ్వలేదట. అంటే కొంచెం బెటర్గా ఒక శూద్రుడుగా, తర్వాత ప్రమోషన్ మీద వెళ్ళొచ్చు, కానిస్టేబుల్గా, హెడ్ కానిస్టేబుల్గా, ఎస్ఐగా, సిఐగా అప్పుడు అవుతావు, ప్రమోషన్ వస్తుంది అని చెప్తాడు. మరి ఇక్కడికి వచ్చాక వీడు అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు పుట్టుకతో పాపివి. ఏంటయ్యా పాపివి, జన్మ పాపం. వాడేమో గత జన్మలో చేసుకున్నాక పాపం అని చెప్పి తరిమి కొట్టేస్తే, ఇక్కడ కూడా నువ్వు పాపివి అంటావేంటయ్యా బాబో. నువ్వేదైనా ఆధ్యాత్మిక అర్థంలో, థియలాజికల్ అర్థంలో చెప్పు ఉండొచ్చు. ఆదిమ యాడమ్ ఈవ్ చేసిన పాపం వల్ల ఇది వచ్చిందని చెప్పుకుని ఉండొచ్చు నీ విశ్వాసం వల్ల. కానీ అది పట్టేసుకున్నాడు. అసలు నువ్వు ఊరు వెలుపులు ఎందుకున్నావు అంటే, యాడమ్ ఊరు వెలుపులు ఉండేవాడా? జన్మపాపం అండి. చుట్టూ ఉండే సోషియలాజికల్, సామాజికమైనటువంటి పరిస్థితిని, నన్ను ఆఫ్రికాలో ఉండే బానిసని ఇక్కడికి తీసుకొచ్చారు, నన్ను నల్లవాడిని హీనంగా చూస్తున్నారు అనే ఎరుకని ఒక బ్లాక్ ఫాదర్స్, బ్లాక్ పాస్టర్స్, మార్టిన్ లూథర్ చెప్పినట్టుగా మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? అందుకు రాలేదు కాబట్టి వాళ్ళు కదా. అందుకు ఈజీగా బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. కార్పొరేట్ పాస్టర్ ఏం చేస్తుంటాడు? నిన్ను దేవుడు బహుగా దీవించాడు, అన్నీ నీ సమస్తము దేవుడే ఇచ్చాడు, దేవుడికి ఒక దశమ భాగము, నీకు వచ్చిన దాంట్లో ఎంత ఇస్తున్నావు, నువ్వు ఎంత తీస్తున్నావు, తింటున్నావో భగవంతుడు చూస్తున్నాడు, నువ్వు కింద ఎంత చేతులు పెడుతున్నావో పైన ఎంత చేతులు పెడతావు దేవుడు రోజు చూస్తున్నాడు, మొత్తం ఎంత లోపల వేసుకుంటున్నావో దేవుడు చూస్తున్నాడు. ఇక్కడికి తీసుకొచ్చి నువ్వు 100 రూపాయలు వేస్తావా, కనీసం 5,000 వేయాలి కదా అంటాడు కార్పొరేట్ మాస్టర్. మధ్యాహ్న భోజనం 100 రూపాయల భోజనం పెట్టి సాంబార్ అన్నం పెట్టి పంపించేస్తాడు. ఇక్కడ మన పాపం దళిత పాస్టర్ గారు ఉంటారు. ఆయన నిజంగానే ఏదో చర్చి కట్టుకుంటాడు, లేకపోతే ఇలా చేస్తాడు, నలుగురికి హెల్ప్ చేస్తాడు. సో వీలుంటే నలుగురు చదువు చెప్తాడు. ఆయనకి ఏమన్నా 10 రూపాయలు ఎవరంటే, అబ్బా మనోడు కదా, కావాలండి నేను కూడా ఆయనకు ప్రేయర్ చేస్తానంటాడు. ఊరే ఆయన బతకలేవరా, నువ్వు కూడా ఆయన పంపించాడా రైట్. కాబట్టి ఈ సోషియలాజికల్, సామాజికమైన అర్థంలో క్రైస్తవ మతాన్ని భారతదేశంలో అస్పృశ్యులకి ఆ అర్థంలో స్వీకరించకపోవడం వల్ల ఎప్పుడు చంపినప్పుడే గుర్తొస్తున్నారు. వరుసని కారంచేడు, చుండూరు, ఇట్లా నేనే రాసినవి చాలా ఉంటాయి. అంచేత దళిత క్రైస్తవులకి ఫస్ట్ ముందు కదా, మన ఇంట్లో ఏం జరిగితే, మన పక్కవాడికి ఏం జరిగితే కదా, పక్కవాడంట మనం యాక్చువల్గా బెటర్ డ్రెస్సులు ఒకసారి అంటుంటాడు. బైబిల్లో ఒక రిపిటేషన్ కనబడుతుందంట. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. 2 రిపిటేషన్ కదా. అంటే పొరుగువాడు వేరు, భలేవాడే మన పక్కింటాడే కదా మన ఏం శత్రువు. 2 ఒకటే. నీ శత్రువుని ప్రేమించమని నీ పొరుగువాడిని ప్రేమించమని. సో పక్కవాడినే శత్రువుగా చేసే స్థితిలో మనం ఉన్నాం. జలసి,